టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. విద్యుత్ షాక్ తో గ్రామ పంచాయతీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం తలెమ్మ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన విధుల్లో భాగంగా గ్రామంలోని కరెంటు స్తంభాలకు విద్యుత్ బల్బులు అమర్చాలని, అనంతరం కరెంట్ ఆన్ చేసే క్రమంలో ఒక్కసారిగా కరెంటు సరఫరా కావడంతో విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ కార్మికులు లక్ష్మయ్య కూడా చనిపోయారు, కింద పడిపోయారు. ఇక అక్కడే ఉన్న తోటి ఉద్యోగుల్ని స్పందించి సితగాత్రంని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అప్పటికి మరణించినట్లుగా ధృవీకరించారు. బాధిత కుటుంబానికి జోగిపేట సిపిఎం పార్టీ అండగా నిలిచింది. సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అధికారుల వైఖరిని తప్పుపడుతూ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తాళ్ళమ్మ గ్రామంలో జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన, మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి లక్ష్మయ్య బల్బులు పెడుతూ కరెంట్ షాక్కి గురై మరణించడం జరిగింది. మరి ఇటు విషయం మాకు తెలియగానే మేము పైన మా ఆఫీసర్తో అందరూ మాట్లాడడం జరిగింది. మరి శ్రీ దామోదర రాజనరసింహ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. వారు వెంటనే దీనికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎలాంటివి అయితే రావాల్సి వస్తాయో అలాంటి అన్నీ కూడా వాళ్ళకి చెందే విధంగా చేయాలని చెప్పేసి మంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి మేము అదేవిధంగా వారికి అదే చెప్తున్నాం. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిఈ గారు మరి 5 lakhs వరకు వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది, ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ నుంచి కూడా మన స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు అందరూ వచ్చారు. వీరందరూ కూడా అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఉన్నారు కాబట్టి అతనికి ఏదైనా ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాము, తప్పకుండా వారికి ఏదైనా న్యాయం జరిగే విధంగా పనిచేద్దామని చెప్పి చెప్తున్నారు. మరి అందరూ కూడా నేను మరొకసారి చెప్తున్నా, మా విలేజ్ అతను చాలా మంచి అతను గ్రామ పంచాయతీలో విధి విధానాలు నిర్వహిస్తూ చనిపోయినారు కాబట్టి అతనికి ఏదైనా ఒక పోస్ట్ కూడా ఇప్పించాలని చెప్పేసి మన ఆఫీసర్ని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. తాళ్ళమ్మ గ్రామ పంచాయతీ లైన్మెన్ మన లక్ష్మయ్య విద్యుత్ ఘాతంతో మరణించడం నిజంగా తీవ్ర విచారకరం. గ్రామ పంచాయతీలో బాగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా ఆయనకి ప్రభుత్వం తరఫున ఎటువంటి వచ్చే అమౌంట్ అంతా మేము తప్పకుండా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఆయనకు వచ్చిన ఇన్సూరెన్స్ కానివ్వండి, మేము నిన్ననే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము. ఇటు విషయము ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయం, అలాగే గ్రామ పంచాయతీ నుంచి కూడా తప్పకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సహాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా మా వంతు తప్పకుండా 100% వాళ్ళ ఫ్యామిలీకి సహకారం చేస్తాము. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా చదువుకున్నారు, ప్రస్తుతం నిరుద్యోగి. వారి క్వాలిఫికేషన్స్ ప్రకారం కూడా వారికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడానికి కూడా మేము ప్రపోజల్స్ గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము.